పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో చైనా చౌక బేరానికి వచ్చింది. తన J-35A యుద్ధ విమానాలను పాకిస్తాన్ కు సగం ధరగా ఇవ్వనుందని సమాచారం. పాక్ సాయంతో ఆయుధాల మార్కెట్లో తన స్థానాన్ని బలపరుచుకునేలా వ్యూహంతో చైనా ఈ ఆఫర్ ఇచ్చినట్టు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు చెందిన F-35, రష్యాకు చెందిన సుఖోయ్ 57లతో పోటీ పడగలదని చైనా చెబుతున్న ఈ ఫైటర్ జెట్లు కొనుగోలు కోసం పాక్ చైనా మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది. మొత్తం 30 విమానాలకు ఆర్డర్ చేయగా అందులో తొలి బ్యాచ్ ఈ ఏడాది ఆగస్టులోనే పాక్ అందనున్నాయి. దీనికి సంబంధించి చెల్లింపులు, ఇతర అంశాలపై పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఇటీవల చైనా రక్షణ శాఖ అధికారులతో సమావేశమై చర్చలు కూడా జరిపారు. ఈ క్రమంలోనే J-35A ఫైటర్ జెట్లపై 50% డిస్కౌంట్ ఇస్తామని, అది కూడా చిన్న వాయిదాల్లో చెల్లించే అవకాశాలు కల్పిస్తామని చైనా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. దీన్ని చైనా పాక్ మధ్య స్నేహానికి గుర్తుగా భారత్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు బహుమతిగా పేర్కొన్నట్లు తెలిసింది. పాకిస్తాన్ కు సగం ధరకి J-35A ఫైటర్లను చైనా ఇవ్వడం వెనుక ఆయుధాలు అమ్ముకునే ఎత్తుగడ దాగి ఉందని రక్షణ నిపుణులు అంటున్నారు. చైనా అధునాతన యుద్ధ విమానాలు, ఆయుధాలు అభివృద్ధి చేసిన, అమ్మకానికి పెట్టిన వాటి పనితీరుపై సందేహాలతో కొనుగోలు చేయడానికి వెనకాడే పరిస్థితి ఉంది. అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలు యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ముందు పెట్టి తన ఫైటర్లను, ఆయుధాలను అమ్ముకునేందుకు చైనా ప్రయత్నిస్తుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. J-35A ఫైటర్లను వీలైనంత త్వరగా పాకిస్తాన్ కు అందించి అవి యుద్ధాలకు సిద్ధమనే సంకేతాలు ఇవ్వడం, వాటి పనితీరుపై నమ్మకం కలిగించడం కోసం చైనా ప్రయత్నాలు చేస్తుందని వివరిస్తున్నారు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆగ్నేషియా దేశాలకు J-35A ఫైటర్లను అమ్మేందుకు చైనా ప్రయత్నిస్తుందని అంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.